హాయ్ నమస్తే అన్న. ఆయన నువ్వు గేమ్ చేంజర్ మూవీ చూసినావా? చూసినాను. ఎలా ఉంది అన్న? బాగుంది. సమాజానికి ఒక ఉపయోగపడే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ అన్న సినిమా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అన్నకు పెట్టింటే ఈ సినిమా ఒక రేంజ్లో ఆడుతుండే. మొత్తం పవన్ కళ్యాణ్ అన్న స్టోరీ కనిపించింది. ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం పవన్ కళ్యాణ్ అన్నది కనిపించింది. రామ్ చరణ్ అన్న గిట ఆయన బాగానే నటించిండు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఇది అయిపోయింది. స్క్రీన్ అసలు ఇటు నుంచి అటు డైరెక్షన్, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పేసిండు. అదొక డిసప్పాయింట్ అయినాం. పాట నానా హైరానా పాట కొద్దిగా కట్ చేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వేసిండు. అదొక డిసప్పాయింట్ అయినాం. కానీ కాకపోతే ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిండు. ఇటువంటి సినిమాలు కావాలి ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ. ఇటువంటి సినిమా చాలా ఉపయోగపడాలి. కానీ బుద్ధినే నా కొడుకులు ఎప్పుడు లిప్ కిస్సులు పెట్టుకోవడము, వేస్ట్ వాళ్ళందరూ దొంగలని పట్టుకోవడము, ఇటువంటి సినిమాలు కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిండు గేమ్ చేంజర్. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇంకా కొద్దిగా గట్టిగా డైరెక్షన్ గట్టిగా చేసింటే బాగుంటుండే. స్లోగా సినిమా తీసింటే బాగుంటుండే. ఒక రన్నింగ్ రేసింగ్ ఎట్లయితే వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే ఓవరాల్గా సినిమా బాగుంది, చూడొచ్చు. అందరు చూడాలి ఈ సినిమా. కొంతమంది ఉన్నారు వేసిన కొడుకులు, అసలు వాళ్ళకి తలకాయ ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందో. ఇటువంటి సినిమాలు కావాలి కదా, ప్రపంచానికి ఇటువంటి సినిమాలు కావాలి, ఆడియన్స్ కానీ ఎవరికి కానీ. కానీ పవన్ కళ్యాణ్ అన్నని పెట్టింటే సినిమా దుమ్ము రేచిపోతుండే ఈసారి. అటువంటి సీన్స్ అన్నకి ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అన్నకి ఇచ్చింటే దుమ్ము లేచిపోతుండే. అసలు మొత్తం నాకు పవన్ కళ్యాణ్ అన్ననే కనిపిస్తుండు. డైలాగ్స్ కానీ అక్కడ మొత్తం ఆ సినిమా చూస్తుంటేనే పవన్ కళ్యాణ్ అన్న కనిపించిండు. ఇంత పెద్ద సినిమా, దానికోసం చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి అంటారు. అదే కదా చెప్తున్నా, చెత్తనా కొడుకులు. వీళ్ళకి ఐటెం సాంగ్లు కావాలి, ఇప్పి చూపియడము. ఎప్పుడు వాళ్ళకి ఆ మైండ్లో అదే ఉంటుంది. ఎప్పుడు ఈ వీడియోలో కావాలి, మాకు ఇటువంటివే కావాలి, ఇటువంటి సినిమాలే కావాలి, ఇటువంటివి ఐటెం సాంగ్లు పెట్టాలి. సమాజానికి ఉపయోగపడే సినిమా రా నాయన. మీరు బుర్ర పెట్టి వినండి, కళ్ళు పెట్టుకొని చూడండి. సినిమా బాగాలేదు అంటుండు. కొద్దిగా గట్టికి తీసింటే బాగుంటుండే. కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. సమాజానికి ఉపయోగపడే సినిమా అది. ఐపీఎస్ఆర్ ఎట్లా ఉంటారో అది చూపించిండు అందులో. ఆయన నత్తి యాక్టింగ్ కానీ నిజంగా అన్న యాక్టింగ్ చింపేసిండు. కానీ సినిమా ఓవరాల్గా బాగుంది బ్రదర్. కొంతమంది వేసిన కొడుకులు చిల్లర నా కొడుకులు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. స్టోరీ అర్థం కాదు, వాళ్ళకి ఏముందో అర్థం కాదు. సినిమా చూడడానికి వచ్చినా దేనికి వచ్చిండ్రో అర్థం కాదు. వీళ్ళకి ఎప్పుడు దొంగ ఏం చేస్తాడు, ఎట్లా దొంగతనం చేయాలనే సినిమాలు, లిఫ్ట్ కిస్కులు పెట్టుకోవడాలు, ఐటెం సాంగ్లు, ఇప్పి చూపియడాలు, ఇవే కావాలి. ఇవి తప్పితే ఇంకా వేరే ఏ చూడరు. చెత్త నా కొడుకులు, అందరు చిల్లర నా కొడుకులు. సినిమా అర్థం కాలేదంటారు, సినిమా బాగాలేదంటారు. వేస్ట్ నా కొడుకులు ఉన్నారు. నిజంగా చెప్తున్నా, సమాజానికి ఉపయోగపడే సినిమా బాగాలేదంటారు. ఏం రాని అమ్మ, మీకు అసలు బుర్ర ఉందా, అసలు మైండ్ ఉందా రా నాయన, మీకు అర్థం కాదు. చిల్లర నా కొడుకులు తయారైంది. ఇటువంటి సినిమాలు తీసి ఎట్లా దొంగతనం చేయాలి అంటే, వీడు ఆ సినిమా చూసి మళ్ళీ వాడిగిట దొంగతనాలు చేయాలా? ఇదా సమాజానికి ఉపయోగపడే? ఐపీఎస్ ఎట్లా పైకి ఎదుగుతుండు. ఒక ఐపీఎస్ఆర్ తలుచుకుంటే మోడీ ప్రధానమంత్రి అయినా సరే కానీ ఉచ్చబోసుకోవాలి. అటువంటిది ఐపీఎస్ఆర్. ఎంత పెద్ద రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఉచ్చబోసుకుంటారు. 5 ఏళ్ళు మాత్రమే సీఎంగా ఉంటారు. దాని తర్వాత సీఎం ఓడిపోతే మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి. ఐపీఎస్ఆర్ సచ్చేంత కాలం ఐపీఎస్ఆర్ లాగా ఉంటాడు ఆయన. అటువంటి సీన్ని మంచిగా సమాజానికి ఉపయోగపడే సినిమా చేస్తే ఈ నా కొడుకులు, చెత్త నా కొడుకులు బ్రదర్. చెప్తున్నా, ఎవడైతే ట్రోల్ చేస్తుండ్రో చెత్త నా కొడుకులు మైండ్ ఉందో లేదో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు నాకు. సో అది గేమ్ చేంజర్లో సాంగ్స్ ఎలా ఉంది? మొత్తం సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే సాంగ్స్కి అసలు సాంగ్సే అద్భుతం. హైలైట్ అంటే సాంగ్స్. కానీ నానా హైరానా సాంగ్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని. మధ్యలో కట్ చేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వేసారు. 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ వేసారు. కానీ సాంగ్స్ మాత్రం చింపేసిండు తమనన్న. అయితే మామూలుగా కాదు, వేరే లెవెల్కి ఇచ్చేసిండు. సాంగ్స్కి ఎన్నో కోట్లు పెట్టిన అన్నారు. కానీ నిజంగా సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. కానీ ఓవరాల్గా నాకు పదే అన్న గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్నకి సినిమా సూట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అన్నని పెడితే సినిమా వేరే రేంజ్లో ఆడుతుండే. ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ దుమ్ము లేచిపోతుండే. కానీ దీంట్లో రామ్ చరణ్ చాలా కష్టపడి డ్యాన్స్ బాగా చేసిన కదా, బాగా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ చింపేసిండు. అస్సలు అన్న యాక్టింగ్ అయితే చింపేసిండు. నత్తి డైలాగ్స్ కానీ, ఇంకా నార్మల్ డైలాగ్స్ కానీ, అసలు ఆయన డ్యాన్స్ కానీ, అసలు ఆయన పొలిటీషియన్గా ఎదగడం కానీ చింపేసిండు. అసలు ఆయన తప్పేం లేదు. కాకపోతే డైరెక్టర్ గారు స్టోరీని అటు నుంచి ఇటు తిప్పేసేసరికి కొద్దిగా ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే మెసేజ్ ఇచ్చిండు. కొద్దిగా గట్టి కూర్చొని స్క్రీన్ ప్లే గట్టిగా ఉండింటే మాత్రం దుమ్ము లేచిపోతుండే.
కానీ ఇదే సినిమా పవన్ కళ్యాణ్ అన్నకుంటే ఇంకా దుమ్ము లేచిపోతుండే అసలు. ఇప్పుడు రాజకీయం అయిపోయిన తర్వాత ఈసారి పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాలో అసలు ఈ సినిమా పవన్ కళ్యాణ్ అన్నకు సూట్ అయిందా? పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమా తీసింటే గనక ఆంధ్రాలో పిచ్చగా ఆడుతుండే బదరు. నిజంగా చెప్తున్నా. అసలు 50,000 కోట్లు అన్నాడు చూసిన వాడు నిజంగా 50,000 కోట్లు దాటిపోతుండే. అటువంటి సినిమా ఇది. పవన్ కళ్యాణ్ అన్నకి ఇయ్యలేదని బాధపడుతున్నా. కాకపోతే అన్న యాక్టింగ్ అయితే చింపేసిండు బదర్. కానీ గేమ్ చేంజర్ మూవీలో కొన్ని సీన్స్‌కు బాగా ట్రోల్స్ దానికేమంటావు నువ్వు? హ్మ్. కొన్ని సీన్స్ ఉన్నాయి కదా! దానికి చాలా ట్రోల్స్ ఇస్తున్నారు. కొన్ని సీన్స్‌కు. అంటే ఇప్పుడు రాజకీయం తెలీదు. కొంతమందికి అవగాహన లేదు. అసలు రాజకీయం గురించి ఈ చెత్త నా కొడుకులకి ఏది తెలీదు. తెలియనప్పుడు ఏది పడితే అది వాగుతారు. ఏం తెలుసని వాళ్ళకి రాజకీయం గురించి ఏం తెలవదు. తెలవని నా కొడుకులు, చెత్త నా కొడుకులు ఆళ్ళకి మైండ్‌లో ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి వోళ్ళు బయటకొచ్చి ఏది పడితే అది ట్రోల్స్ చేయడం. ఈ ట్రోల్స్ చేసే నా కొడుకులే చెత్త నా కొడుకులు. అసలు సినిమానే అర్థం కాలేదంటూ. బ్రహ్మాండమైన సినిమా, ఎంత మంచి సినిమా తీసిండ్రు. సమాజానికి ఉపయోగపడే సినిమా. అటువంటి సినిమా చూస్తే చెత్త నా కొడుకులు ఏది పడితే అది వాగుతుండ్రు. వేస్ట్ నా కొడుకులు వీళ్ళు. దానికి తప్పితే ట్రోలింగ్ చేయడానికి తప్పితే వేరే దానికి పనికిరారు వీళ్ళు. ఓకేనా. థాంక్ యూ అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్.